అందరికీ నమస్కారం. మీ భూపాల్ CI2 రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లలో మొదటి కోడ్ వేతనాల కోడ్. ఇంగ్లీష్లో కోడ్ ఆన్ వేజెస్ అని చెప్పేసి అంటాం. ఆ వేతనాల కోడ్ని భారత ప్రభుత్వం చట్టం చేసింది కాబట్టి అందులో ఉన్నటువంటి అంశాలని ప్రధానంగా మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వేజ్ కోడ్కు సంబంధించినటువంటి ఈ చట్టానికి అనుబంధంగా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేసింది. అలాగే రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ చేశారు. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రూల్స్ని ఫ్రేమ్ చేసుకొని అడాప్ట్ చేసుకొని వాటి సెంట్రల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిన తర్వాత చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. కాబట్టి వేతనాల కోడ్ అనేటువంటిది దాంట్లో ఒక 4 చట్టాలని వాళ్ళు మెర్జ్ చేశారు. ఒకటి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ఒకటి వేతనాల చెల్లింపుల చట్టం 1936కు సంబంధించినటువంటి ఒక చట్టం. అలాగే కనీస వేతనాల చట్టం 1948, ఇది అంటే మినిమం వేజ్ యాక్ట్. మూడవది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, బోనస్ చట్టం. ఆ తర్వాత ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్. ఇవి ఈ 4 చట్టాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని మొత్తం క్రోడీకరించేసి వేతనాల కోడ్ అనేటువంటి కొత్త చట్టాన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ చట్టాన్ని కూడా 2019లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల అభ్యంతరాలు పట్టించుకోలేదు, కార్మిక సంఘాల అభ్యంతరాలు పట్టించుకోలేదు. మెజారిటీ ఉంది కాబట్టి అమలు చేసినటువంటి పరిస్థితి మనకు అందరం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేజ్ కోడ్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే కార్మికులు అనేటువంటి అంటే ఎవరు, ఇది ఒక అంశం. లేదు కనీస వేతనాలు, వేతనాలు కనీస వేతనాలు, ఆ వేతనాలని నిర్ణయించే పద్ధతి, ఎవరికి అధికారం ఉంటుంది, ఎంత ఉండాలి, ఇవన్నీ విషయాలు ఒక పాయింట్ కింద చెప్పారు. అలాగే పని గంటలు ఒక అంశం కింద మనం చూడవచ్చు. ఇదే కాకుండా ఇతర అంశాలు ఉన్నాయి. వేతనాలకు సంబంధించింది కూడా ఏ ప్రాంతాలు ఎట్లుండాలి, ఏ రంగాలు ఎట్లుండాలి, భౌగోళికంగా ఎట్లుండాలి, ఇవన్నీ కొత్త కొత్త అంశాలు దీంట్లో పెట్టారు. వేతనాలని కూడా ఎట్లా ఫిక్స్ చేయాలో కొన్ని పాయింట్స్ చెప్పారు. కార్మిక శాఖ అధికారుల పరిధి ఏమిటి, వాళ్ళ పరిస్థితులు ఏమిటి అనేటువంటిది కూడా, వాళ్ళ హక్కులు ఏమిటి అనేటువంటిది కూడా ఇందులో చెప్పారు. ఇట్లా అసలు కార్మికులు అంటే ఎన్ని రంగాల వాళ్ళు ఉంటారు అని చెప్పారు. అలాగే కొత్త కేటగిరీలు తీసుకొని వచ్చారు ఈసారి. ఈ కార్మిక సంఘాలు, కార్మికులు అభ్యంతరం చెప్తున్నట్టు చాలా అంశాలని ఇందులో జోడించి ఈరోజు అమలు చేయడానికి ఇప్పుడు ఈ చట్టాన్ని రూపొందించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మనము పరిశీలన చేస్తేనే సమగ్రంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటి, అసలు ముందు ఇంట్రడక్షన్లోనే చెప్పారు కార్మికులు అంటే ఎవరు, ఉద్యోగులు అంటే ఎవరు అనేటువంటి పాయింట్ని మనం తీసుకుంటే దాంట్లో సెక్షన్ 2K కానీ 2Z కానీ వేజ్ కోడ్లోని సెక్షన్ 2లోని Z కానీ K కానీ సబ్సెక్షన్లను పరిశీలన చేసినప్పుడు ఈ కార్మికుడు అంటే వాళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్, ఏదైనా ఒక ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఒక ఇండస్ట్రీలో మనుషులు చేసేటువంటి పనులలో ముఖ్యంగా నైపుణ్యం లేని పని అయినా సరే, మాన్యువల్గా చేసే పని అయినా సరే, లేదా స్కిల్డ్ వర్క్ అయినా, సెమీ స్కిల్డ్ అయినా ఈ కేటగిరీలో పనిచేసేటువంటి వాళ్ళకందరూ కూడా కార్మికులు అని చెప్పి చెప్పారు. అప్రెంటిస్ యాక్ట్ 1961 ఏదైతే నిర్వచనం ఇచ్చిందో, ఏదైతే అప్రెంటిస్లు ఉన్నారో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళంతా కార్మికులే అని చెప్పేసి ఇందులో ఈ డెఫినేషన్ ఇచ్చిన పరిస్థితి మనం తెలుసుకోవాలి. కాబట్టి అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ ఇట్లా అయితే కేటగిరీస్ ఉన్నాయో ఈ కేటగిరీల ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా కార్మికుల కిందకే వస్తారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే రెండవది ఏమిటి, ఈ కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లోనే ఇంకెవరెవరు కార్మికులకు కొత్తగా యాడ్ చేశారు అంటే ఉదాహరణకు అదనంగా కొన్ని పాయింట్లు కూడా చెప్పారు. వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు న్యూస్ పేపర్స్, ఏజెన్సీలో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ వర్కింగ్ జర్నలిస్టులను కూడా కార్మికుల కిందికి తీసుకొని వచ్చారు. అలాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే మనం మెడికల్ రిప్స్ అంటాం మనం, అంటే ఈ యొక్క మందుల కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్